హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా thumbnails అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో అంటే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మీరు సింపుల్గా thumbnails ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ వీడియో అయితే చూడండి. సో నేను కూడా సింపుల్గా thumbnails అయితే ప్రిపేర్ చేసుకుంటా. సో అలా నేను చేసే విధంగా మీరు కూడా సో thumbnails ప్రిపేర్ చేసుకోవాలన్నా సో స్టార్టింగ్ చేసేవాళ్ళు సో మాకు సింపుల్‌గా మేము థంబ్‌నెయిల్స్ ఫస్ట్ అయితే మేము ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటుంటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. సో తప్పకుండా సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు కొంచెం అర్థమవుతుంది నేను చెప్పేది ఏదైనా కానీ. సో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం కానీ సో మీకు అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఇంకా ఫస్ట్ అయితే మనము వీడియో స్టార్ట్ చేసేద్దాం. పిక్సెల్ యాప్‌లో సో మనము ఇప్పుడు థంబ్‌నెయిల్ అయితే ఎడిట్ చేస్తున్నాం. ఇప్పుడు న్యూ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేద్దాం. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ఒత్తేసేయండి. ఇంకా ఇక్కడ 3 డాట్స్ కనపడుస్తున్నాయి కదా, సో దాని మీద ఒత్తేస్తే మనము ఇమేజ్ సైజ్‌ని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ సైజ్ అని కనపడుస్తుంది కదా, సో దాని మీద ఒత్తేస్తే మనకి యూట్యూబ్ థంబ్‌నెయిల్ కస్టమ్ మీద ఒత్తేసేయండి. కస్టమ్ మీద ఒత్తేసిన తర్వాత మనకి యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని ఉంది కదా, సో దాని మీద ఒత్తేస్తే మనకి ఇమేజ్ సైజ్ వచ్చేస్తుంది. సో మనకి యూట్యూబ్ కావాల్సిన థంబ్‌నెయిల్ సో ఇమేజ్ సైజ్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ కలర్‌ని చేంజ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా కింద. సో 4 ఆప్షన్స్ కాదు, మనకి 5 ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి కదా. సో లాస్ట్ వరకు సో రెండో ఆప్షన్ మీద ఒత్తేసేయాలి. ఇట్లా రెండో ఆప్షన్ మీద ఒత్తేస్తే మనకి ఇమేజెస్ అని ఉంది కదా, సో ఇమేజెస్ మీద ఒత్తేస్తే మనకి కొన్ని కలర్స్ అనేది చూపిస్తది. ఇక్కడ గ్యాలరీ ఆప్షన్స్ కూడా ఉంది కదా, సో గ్యాలరీ మీద ఒత్తేస్తే మనకి సో మన ఫోన్‌లో ఉన్న ఇమేజెస్‌ని సెట్ చేసుకోవచ్చు. అంటే మనము ఏదైనా డౌన్‌లోడ్ చేసుకున్నా కానీ సో మనకి ఏదైనా ఒక ఇమేజెస్ మనము మొదలే సెట్ చేసుకోవాలి అనుకోని సో మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. సో ఆ ఇమేజెస్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇమేజెస్ మీద వచ్చేసి ఇట్లా నేను చూపించా కదా, అది ఏ కలర్స్ అయినా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ కలర్స్ వద్దనుకుంటే ఇప్పుడు నేను చూపించా కదా, సో కలర్స్ మీద వచ్చేసి ఈ కలర్స్ మనకి వచ్చేస్తాయి. సో ఈ కలర్స్‌తో కూడా మనము ఎన్ని కావాలో ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డబుల్ కలర్సు, నార్మల్ కలర్సు ఇలా ఎన్ని కలర్స్ ఉంటే సో ఈ కలర్స్ అన్ని మనము సెట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, సో ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, సో టిక్ మార్క్ మీద ఒత్తేస్తే మనకి కలర్ ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది సెట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ నేను ఒక కలర్‌ని సెట్ చేశాను. సో ఇంకా ఇక్కడ లాస్ట్ వరకు సో మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సో థర్డ్ ఆప్షన్ మీద వచ్చేస్తే మనము ఇమేజెస్‌ని మన గ్యాలరీలో ఉన్న ఇమేజెస్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్ట్ అని ఉంది కదా, సో ఇంపార్ట్ మీద వచ్చేస్తే చూడండి మనకి గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నీ మనకి ఇలా చూపిస్తది. మనము ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే. సో ఇప్పుడే చెప్తున్నా లాస్ట్‌లో మనకి థర్డ్ ఆప్షన్ చూపిస్తుంది కదా, లాస్ట్ వరకు వస్తే మనకి థర్డ్ ఆప్షన్ మీద ఒత్తాలి. అప్పుడే మనకి ఈ ఇమేజెస్‌ని ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. మీరు కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. సో ఇలా ఒక ఇమేజెస్‌ని సెట్ చేసుకొని ఇలా జూమ్ కావాల్సుంటే జూమ్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ మీద ఒత్తేసేయాలి. ఇలా ఒత్తేస్తే మనకి ఇమేజ్ అయితే సో మనకి సెట్ అయిపోయింది చూసారు కదా. సో ఇలా మీరు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకునేసేయండి. ఫస్ట్ అయితే ఇట్లా జూమ్ చేసుకోవచ్చు, ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకోవచ్చు మీరు. ఇలా ఒక్క ఇమేజెస్‌ని ఇప్పుడు సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఇంపార్ట్ పక్కనే సో స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద ఒత్తేస్తే మనము సింపుల్‌గా ఏదైనా కొన్ని స్టిక్కర్స్‌ని మీరు డిజైనింగ్‌గా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కొన్ని స్టిక్కర్స్‌ని చూపిస్తుంది. సో చూసారు కదా, సో ఇందులో ఏ స్టిక్కర్స్ కావాల్సిన ఆ స్టిక్కర్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఒక స్టిక్కర్‌ని నేను పెట్టి చూపిస్తా. సో చూడండి ఇట్లా ఆ స్టిక్కర్ మీద ఒత్తేస్తే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సో మీరు వద్దు అనుకుంటే ఇట్లా స్టిక్కర్ మీద ఒత్తేసి డిలీట్ చేసేయండి. ఇలా డిలీట్ మీద ఆప్షన్ వచ్చేస్తే సో డిలీట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఒక నేమ్‌కి నేను ఒక స్టిక్కర్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఒక డిజైన్ స్టిక్కర్‌ని. సో ఇందులో నేను ఒక నేమ్ రాయాలి అనుకుంటున్నా. సో ఇక్కడ ఫస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ కనపడుతుంది కదా, ఏ అనే ఆప్షన్ మీద ఒత్తేస్తే మనము టెక్స్ట్ రాసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ నేను ఇంకొకసారి నేను మీకు చూపిస్తా. సో ఇక్కడ ఫస్ట్ నుంచి మనము సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఏ ఆప్షన్ మీద ఒత్తేసేయండి. ఏ ఆప్షన్ మీద వచ్చేస్తే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, సో దాని మీద ఒత్తేస్తే ఇక్కడ మళ్ళీ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ సింబల్ మీద ఒత్తేస్తే మనము ఏదైనా నేమ్ రాయాలన్నా సో వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా సో ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇలా నేను ఎగ్జాంపుల్ ఒక నేమ్ రాస్తున్నా, సరిత సరి బ్లాగ్స్ అనేసి ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసి ఇక్కడ మనము నేమ్ మీద ఇట్లా సో ఒత్తేసి ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. సో దీనికి ఈ నేమ్‌కి నేను ఇప్పుడు కలర్ చేంజ్ చేయాలి అనుకుంటున్నా. సో ఫస్ట్ నుంచి మనము
ఇట్లా నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ మీద ఒత్తేసేయండి. థర్డ్ ఆప్షన్ మీద ఒత్తేస్తే ఇక్కడ కొన్ని థర్డ్ ఆప్షన్ మీద కాదు. సో, ఏ ఆప్షన్ మీదే ఒత్తాలి. ఫస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ మీద ఒత్తేస్తే ఏ ఆప్షన్ మీద ఒత్తేస్తే మనకి ఇన్ చూపిస్తుంది. ఇక్కడ మనకి కలర్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా! సో, కలర్ ఆప్షన్ మీద ఒత్తేస్తే సో, ఈ కలర్స్‌లో మనము ఏ కలర్ అయినా మనము మన నేమ్‌ని సో, ఏ కలర్‌లో పెట్టుకోవాలనుకుంటే ఆ కలర్‌లో మనము సెట్ చేసుకోవచ్చు. సో, చూస్తున్నారు కదా! సో, కలర్ అనేది చేంజ్ అవుతుంది. నేమ్ చూడండి మీరు పైన కావాలి అంటే. సో, కింద గ్రాండెడ్ అని ఉంది కదా! సో, ఆ కలర్ మీద ఒత్తేస్తే మనకి డబుల్ కలర్ అనేది చూపిస్తది. అంటే ఏదైనా ఒక కలర్ డబుల్ కలర్‌లో సో, మనకి చూపిస్తుంది. సో, కింద కూడా ఏ కలర్ కావాలో ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇలా కలర్స్‌ని మనము నేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఇట్లా డబుల్ కలర్‌లో మీరు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. లేదా ప్లెయిన్ కలర్స్‌లో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. సో, ఇంకా మనకి ఏబీ ప్యాంట్స్ అంటే మనకి సో, మనం రాసుకున్న నేమ్‌ని సో, ఇంకా డిఫరెంట్‌గా మనము నేమ్ మనకి కనపడాలి అనుకుంటే సో, ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ చూపిస్తుంది కదా! సో, ఇన్ని ఆప్షన్స్‌లో మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనము ఏ ఏ డిజైన్‌లో పెట్టుకోవాలంటే ఆ డిజైన్‌లో మన నేమ్‌ని పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒకటి నేను ఇక్కడ డిజైనింగ్‌గా కనపడుతుంది కదా! సో, కింద సో, దాంట్లో పెట్టాలనుకుంటున్నా. సో, దీని మీద ఒత్తేసేయండి. దీని మీద ఒత్తేస్తే ఓకే కొట్టేయచ్చు. సో, చూసారు కదా! మన నేమ్ అనేది డిజైనింగ్‌గా మారిపోయింది. చూసారు కదా! సో, ఇలా డిజైనింగ్‌గా కలర్ అనేది అలాగే ఏపీ ప్యాంట్స్‌ని మనము పెట్టుకోవచ్చు. సెట్ చేసేసేయండి ఇలా. సెట్ చేసేసి ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ని పెట్టుకుందాం. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అని కనపడుతుంది కదా! సో, దాన్ని ఎనేబుల్ చేసేస్తే సో, ఎనేబుల్ చేసి టిక్ మార్క్ కొట్టేస్తే మనకి బ్యాక్‌గ్రౌండ్ కూడా మనకి మారిపోతుంది. ఇందులోనూ మనము కలర్స్ అనేది చేంజ్ చేసుకునేద్దాం మళ్ళీ. సో, బ్యాక్‌గ్రౌండ్ పెట్టిన తర్వాత మనకు కనపడదు కదా! సో, ఏదైనా ఒకటి కలర్ చేంజ్ చేసుకుందాం ఇలా. సో, కలర్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి స్టిక్కర్ అనేది సెట్ అవ్వలేదు మన నేమ్ కదా! సో, ఈ స్టిక్కర్‌ని మనం డిలీట్ చేయాలి అనుకుంటే సో, సింపుల్‌గా కింద స్టిక్కర్ మీద ఒత్తేసేయండి. స్టిక్కర్ మీద ఒత్తేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా! సో, ఆ డిలీట్ ఆప్షన్ మీద ఒత్తేసి ఓకే కొట్టేస్తే మనకి ఆ స్టిక్కర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, వద్దు అనుకుంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు ఇలా సింపుల్‌గా. ఇప్పుడు ఈ నేమ్‌ని మాత్రం మనం పెడదాం సింపుల్‌గా. ఏ స్టిక్కర్స్ వద్దు. సో, సింపుల్‌గా మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా అయితే సెట్ చేసేసేయండి. జూమ్ చేసేస్తే మనకి సెట్ అయిపోతుంది ఇట్లా. ఇట్లా మనం జూమ్ చేసుకొని సెట్ చేసుకునేయచ్చు. ఇంకా కింద థర్డ్ ఆప్షన్ మీద వచ్చేసి మళ్ళీ ఇమేజెస్‌ని మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా థంబ్‌నెయిల్ మనము ఇమేజెస్‌ని తీసుకుంటాం కదా! సో, కుకింగ్ చేస్తుంటే కుకింగ్ ఇమేజెస్ లేదా వ్లాగ్ ఛానెల్ కావాల్సుంటే వ్లాగ్ ఛానెల్స్ ఇమేజెస్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇలా ఒక థంబ్‌నెయిల్ మీద వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ కొట్టేస్తే సో, ఇలా జూమ్ చేసుకోండి ఎంత కావాలంత. సో, ఇలా సెట్ చేసుకునేసి సింపుల్‌గా మీరు సో, థంబ్‌నెయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈజీగా. ఏం కన్‌ఫ్యూజన్ ఏం వద్దు గైస్. సో, సింపుల్‌గా ఇలా సెట్ చేసుకునేసేయండి. సో, మీరు స్టార్టింగ్ చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్‌గా చేసుకోవాలి అనుకుంటారు. సో, ఇలా అయితే మీరు సెట్ చేసుకోండి. సింపుల్‌గా ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా. ఇంతే సింపుల్‌గా మనకి మనకి థంబ్‌నెయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ పైన సింబల్ కనపడుతుంది కదా! ప్లస్ సింబల్. సో, దాని పక్కన ఒక సింబల్ కనపడుతుంది. దాని మీద వచ్చేసి సేవ్ ఇమేజ్ అని కొట్టితే సో, మనకి సేవ్ గ్యాలరీ మీద ఒత్తేసేయాలి మళ్ళీ. సో, ఒత్తేస్తే మనకి సింపుల్‌గా మన గ్యాలరీలోకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. బ్యాక్ పోయేసి సో, ఇలా సింపుల్‌గా మీరు సెట్ చేసుకోవచ్చు థంబ్‌నెయిల్‌ని అయితే. సో, బ్యాక్ పోయేసి ఇప్పుడు చూద్దాం. సో, థంబ్‌నెయిల్ సేవ్ అయిందో లేదో అనేసి లైబ్రరీలోకి వెళ్ళేసి ఇక్కడ పిక్సెల్ యాప్ అనేసి ఉంటది కదా! సో, ఆ యాప్ మీద ఒత్తేసేయాలి. ఒత్తేసి చూడండి మనకి మనం సేవ్ చేసుకున్న ఇమేజ్ అయితే మనకి గ్యాలరీలోకి అలాగే మన ఫోటోస్‌లోకి వచ్చేసింది. సో, వచ్చింది కదా! సో, ఇప్పుడు ఇంతే గైస్. సో, సింపుల్‌గా ఇలా మీరు కూడా థంబ్‌నెయిల్స్ అయితే చేసుకోండి ఇంట్లోనే. సో, ఎవరి హెల్ప్ లేకుండా ఇలా సింపుల్‌గా స్టార్టింగ్ చేసేటప్పుడు ఇలా సింపుల్‌గా మనము థంబ్‌నెయిల్స్ చేసుకోవాలి. ఈ మాత్రం వస్తే చాలు మాకు థంబ్‌నెయిల్స్ సో, చేసుకోవడం అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, ఇలా సింపుల్‌గా మీరు కూడా థంబ్‌నెయిల్స్ అయితే చేసుకోండి ఇంట్లోనే. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి సో, వ్లాగ్ వచ్చేసి సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో సో, తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో సో, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఎలా అనిపించిందో వీడియో అనేది కూడా కామెంట్ చేయాలి. సో, పదే పదే చెప్తున్నా మీకు ప్రతి వీడియోస్‌లోనూ. ఇంకా బాయ్ గైస్. సో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.